హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026 నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 3.32 లక్షల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సామాన్యులకు, రైతులకు మరియు తల్లులకు అదిరిపోయే వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి వంటి పథకాలకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు, మీకు ఆ డబ్బులు ఏ నెలలో అందుతాయి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాపిక్లోకి వస్తే, ఈ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. ఏ పథకానికి ఎన్ని కోట్లు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. తల్లికి వందనం, ఈ పథకానికి అత్యధికంగా 9,668 కోట్లు కేటాయించారు. ఒక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్నదాత సుఖీభవ, రైతులకు ఏడాదికి 20,000 ఇచ్చేందుకు 6,600 కోట్లు కేటాయించారు. ఇది రైతులకు చాలా పెద్ద ఊరట. అలాగే దీపం 2 అంటే ఉచిత గ్యాస్, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం 2,601 కోట్లు కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకం అమల్లో ఉంది. ఆడబిడ్డ నిధి, మహిళలకు నెలకు 15,000 ఇచ్చే పథకానికి 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. నిరుద్యోగ భృతి అంటే యువగలం, యువతకు నెలకు 3,000 ఇచ్చేందుకు 1,000 కోట్లు కేటాయించారు. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అని చూసుకున్నట్టయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న, డబ్బులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. ఇది అన్నదాత సుఖీభవ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చ్ మొదటి విడత నగదు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లికి వందనం చూసుకున్నట్టయితే జూన్ 2026లో స్కూల్ తెరిచి వెంటనే ఈ నగదు తల్లుల ఖాతాలో వేస్తారని చెప్తున్నారు. అలాగే ఆడబిడ్డ నిధి ఏప్రిల్ లేదా మే నెల నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావచ్చు. ఇది చూశారు కదా, బడ్జెట్ నిధులు అయితే ఉన్నాయి, కానీ ఈ అకౌంట్లో పడాలంటే ఇవి చెక్ చేసుకోండి. మీ ఈకేవైసీ సచివాలయంలో అప్డేట్ అయిందో లేదో చూడండి. మీ బ్యాంక్లో అకౌంట్ ఎన్పిసిఐసిడి అంటే ఆధార్ లింక్ ఉందో లేదో చూడండి. అలాగే యుఐడిఐ వెబ్సైట్లో ఒకసారి సంప్రదించండి. లింక్ లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళి అప్లికేషన్ ఇవ్వండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట. మీకు ఈ ఏ పథకం గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అలాగే ఇది ఏపీ బడ్జెట్ 2026-2027 యొక్క పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి మరిన్ని అప్డేట్స్ రాగానే మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.